ఇంకా ఎగ్జిట్ పోల్స్‌కి ఎన్నో రోజులు లేదు. మరికొన్ని అఫ్‌కోర్స్ లెక్క పెడితే గంటల్లో బయటికి రావాల్సిన రిజల్ట్స్ ఇవి. మీకేమనిపిస్తుంది ఓవరాల్‌గా అవుట్‌లుక్ ఆఫ్ 125 పార్లమెంట్ సెగ్మెంట్స్‌కి సంబంధించి ఎంత ఫిగర్ మీరు అనుకుంటున్నారు? ఎంత ఓట్ ఆఫ్ పర్సెంటేజ్ వీళ్ళకి ఫేవరబుల్‌గా ఉంది అని యూ ఆర్ అస్యూమింగ్? ప్రభుత్వ వ్యతిరేకత ప్రతి గవర్నమెంట్‌కి ఎప్పుడూ ఉంటది. అది సర్వసాధారణం. అది ఏంటంటే ఆ లిమిట్స్ ఎలా ఉంటాయంటే ఏదో 2% నుంచి 10% మ్యాక్సిమం ఉంటుంది. అంతకు మించి ఉండదు అది ఎప్పుడు కూడా. ఎక్స్ట్రీమ్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితే తప్ప ఏముండదు. ఇప్పుడు గవర్నమెంట్లో అలాంటి అపోహలు తప్ప అంత జరిగినవి ఏమీ కనిపించట్లేదు. ఇక్కడ 2 రకాలు. ఇక్కడ ఎవరు వైఎస్ఆర్, అదర్ మేజర్ చంద్రబాబు నాయుడు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు. లాస్ట్ టైం ఓటు బ్యాంక్ ఎంత వచ్చిందంటే 50.5తో వైఎస్ఆర్ గవర్నమెంట్ 151 సీట్స్తో ఫామ్ చేసింది. 39.5తో టీడీపీ, జనసేన 5.5, బీజేపీ 1%, కాంగ్రెస్ 1%, అదర్స్ ఒక 3% ఇట్లా సీట్స్ వచ్చినాయి అప్పుడు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఎన్డీఏ కలిస్తే 46% అవుతుంది. అంతకు ముందేమో 50.5% ఆడదండి. ముగ్గురు కలిపినా కూడా 46%. మీరు అనొచ్చు ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కదా, తగ్గిపోతుంది కదా అని. ఎస్, 10% తగ్గిపోతుందని అనుకుంటే 50లోంచి 5% తగ్గితే వీరు అన్నట్టుగా ఏమవ్వాలి, ఈ 46కి యాడ్ అయిపోతే 51 అయిపోవాలి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది, ప్రభుత్వం చేసిన మంచి పనులు కొన్ని చాలా కనిపిస్తున్నాయి. ఏది ఆల్రెడీ ఓటు వెయ్యని 46% వాళ్ళకు కూడా చాలా మంచి పనులు కనిపిస్తున్నాయి. అంతకుముందు ఆయనకి తెలీదు జగన్ వచ్చి ఏం చేస్తాడు అనేది. ఆయన వచ్చి ఏం చేశాడు, చాలా సంక్షేమ పథకాలు పెట్టాడు. లేడీస్ ఆకట్టుకున్నాడు ఆయన, బీసీస్ని ఆకట్టుకున్నాడు ఆయన. అందరికీ సంక్షేమ పథకాలకి క్యాస్ట్, క్రీడ్, రిలీజన్, పార్టీతో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో చేశాడు. సో అందుచేత మేము ఓటు మళ్ళీ ఈ 46%లకు 5%, 10% తిరిగేయడానికి అవకాశం ఉన్నది. సో అల్టిమేట్ గా చూస్తే ఏ విధంగా చూసినా ఎస్, ఇక్కడ ఏమైందంటే బీసీస్, ఎస్సీస్ గవర్నమెంట్ ఫేవర్ గా ఓట్ చేశారు. గ్రౌండ్ లెవెల్లో చూసింది అది, ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే. అలాగే ఫార్వర్డ్ క్యాస్ట్లు అపోజ్ చేశారు. అది రీజన్స్ ఏమైనప్పటికీ రకరకాల రీజన్ చెప్తారు. ఫార్వర్డ్ కాస్టల్ ఏం చెప్తారు, రోడ్లు వేయలేదనో లేకపోతే ఏదో డెవలప్మెంట్ లేదనో వాళ్ళు చెప్తారు. వీళ్ళేమో చెప్తారు, మాకు అన్ని అందున్నాయి, మాకు సంక్షేమం ఉంది, మీరు రోడ్లు వేసుకుంటారా, మీరు డెవలప్మెంట్ తర్వాత ముందు మాకు తినడానికి ఉండడానికి పెట్టుకాడు, అన్ని జగన్ ఇచ్చాడు, ఆయన అన్నీ నిలబెట్టుకున్నాడు, మళ్ళీ రేపు పొద్దున్న చంద్రబాబు వస్తే ఆయన తీసేస్తాడేమని భయం కొద్దీ వీళ్ళు. ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే పర్సెంటేజ్ ఆఫ్ ఓటు ఎవరు వేసారనేది. సో ఆ పర్సెంటేజ్ ఆఫ్ ఓటు ఎవరు వేసారని చూస్తే ఇన్క్లూడింగ్ రెడ్డిస్, అంటే రెడ్డిస్ కుల పార్టీల కింద విడిపోయినాయి కాబట్టి జగన్ గారు రెడ్డిస్ అని అనుకుంటే అటు 7%, కమ్మాస్ 5% అటు ఉంటే 60% బీసీస్, ఎస్సీస్ అంటే 35%, 23% ఎస్సీ ఎస్టీ, 27% బీసీస్, 10% మైనారిటీస్ ముస్లిమ్స్ ప్లస్ 7% రెడ్డిస్, 67% జగన్ గారికి వైపు మొగ్గు చూపినట్టుగా కనిపిస్తుంది. అది ఎంత పర్సెంటేజ్ అనేది చూద్దాం. అట్ ద సేమ్ టైమ్ అదర్ సైడ్ ఏమైందంటే 5% కమ్మాసు, 20% కాపులు, 8% అంటే బ్రాహ్మిన్, వైశ్య, వెలమారాజు, అదర్ ఫార్వర్డ్ కాస్ట్లు జగన్ కూటమి వైపు మొగ్గు చూపినట్టు కనిపిస్తుంది. అంటే ఏంటి, 33% ఇటు, 67% ఇటు. సో ఇప్పుడు మనం డిసైడ్ చేయవలసింది ఏంటంటే పర్సెంటేజ్ ఆఫ్ ఓటు ఎవరు మొగ్గు చూపారు అనేది చూస్తే అది జగన్ వైపే, గవర్నమెంట్ వైఎస్ఆర్ వైపే కనిపిస్తుంది. అది ఓకే. ఈ లాస్ట్ మినిట్లో పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి గారు వంగా గీత గారిని పక్కన పెట్టుకొని ఆవిడని గెలిపిస్తే డిప్యూటీ సీఎం అని అన్నారు కదా, ఆ డిప్యూటీ సీఎం అనే వర్డ్ ఏమైనా కదిలించిందంటారా? అంటే నెగిటివ్లో సరే ఈసారికి పవన్ని గట్టెక్కిద్దాము, వేసేద్దాంలే ఈసారికి అని అనుకున్న వాళ్ళ మూడ్ని ఏమైనా మార్చిందంటారా? అది ఎలా మారుస్తుంది, ఎందుకంటే ఇప్పుడు అది ఇంకా ఫేవర్ కదా ఆమెకి. ఆమె అయితే డిప్యూటీ సీఎం అయితే అంత పని చేస్తుంది. అయినా పవన్ కళ్యాణ్కి ఏమి డిప్యూటీ సీఎం అని ఎక్కడ అనౌన్స్ చేయలేదు. అంతవరకు పవన్ కి వేద్దామని అనుకున్న వాళ్ళు ఈ డిప్యూటీ సీఎం అనగానే ఏమైనా మారిందా? ఎంతో కొంచెం ఉండొచ్చు, అంటే ఒరిజినల్ గా వాళ్ళకి మైండ్ సెట్ ఉంటది ఇంత అని, కొంత మారితే మారచ్చు. ఆమె దగ్గర ఉంటది, అంతా చూసుకుంటది అనే ఫీలింగ్ ఉండొచ్చు. అది ఎంత అనేది చెప్పలేము. డెఫినెట్ గా కొంచెం ఉంటది. ఎందుకంటే గెలిస్తే పవన్ కళ్యాణ్ గారు ఆబ్వియస్లీ ఎమ్మెల్యేగానే ఉంటారు. అది దాని మీద నమ్మకంలో చెప్పలేదు, వాళ్ళు ఉంటారని కూడా అనలేదు ఆయన. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి అక్కడ. అది సో నేనేమంటానంటే 100%
ఈయన గెలుస్తాడు ఈయన ఓడిపోతాడు అనే దానికంటే కదా ముఖ్య ఉద్దేశం ఈ 4 రోజులు ఎలాగూ నిక్షిప్తమై ఉన్నాయి. ఈ 4 రోజుల్లో బెట్టింగ్లు కాసు మాసిపోవద్దని ఎస్పెషల్లీ పిఠాపురం మీదే క్రేజీతో అయ్యో పవన్ కళ్యాణ్ మీద నేను కాశాను. ఈ యంగ్స్టర్స్కి ఎలా ఉంటుందంటే నేను పవన్ కళ్యాణ్ గారి మీద కాశాను నేను గెలిచాను, లేదా పవన్ కళ్యాణ్ గారి ఓడిపోయి ఇలాంటి క్రేజ్ రావాలనే ఫీలింగ్తో కూడా యూత్ ఉంటారు. వాళ్ళు మోసపోవద్దని చెప్పడం కోసమే నేను ఈ వీడియో. ఓకే, ఓవరాల్గా మీరు ఇన్ని రోజులు చూసారు కదా అక్కడ పాలిటిక్స్ అంతా కూడా, ఒక ఫిగర్ ఇవ్వాలి అనుకుంటే వైసీపీకి ఎంత ఫిగర్ ఇస్తారు? అదే గెలుస్తుంది 100% అయితే వైసీపీ గవర్నమెంట్ వస్తుందని, అంటే పార్టీలకు అతీతంగానే చెప్తున్నాను. ఎందుకంటే 67% వైఎస్ఆర్కే మొగ్గు చూపారు. దానికి ఫ్యాక్టర్స్ ఏంటంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు. ప్రతి గవర్నమెంట్లోనూ ప్రోస్ అండ్ కోర్స్, మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చుకొని మెరిట్స్ ఆయనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆ మెరిట్స్ ఏంటంటే సంక్షేమ పథకాలు ఇంపార్టెంట్. సంక్షేమ పథకాలు రాని వాళ్ళు, సంక్షేమ పథకాలు అవసరం లేని వాళ్ళు మా రావనుకున్న పర్సంటేజ్ పీపుల్ తక్కువ ఉన్నారు. వాళ్ళు ఎంత గొడవ చేసినా సంక్షేమ పథకాలు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్కి ఓటేస్తారు. వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ రావడానికి అవకాశం ఉంది. 2, ఇదే సంక్షేమ పథకాలు, ఇక్కడ క్రెడిబిలిటీ ఆఫ్ ది లీడర్, ఇదే సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు లేదా ఎన్డీఏ ఆ కూటమి కూడా ఇవ్వచ్చు కదా అని మీరు అనొచ్చు. కాదు ఆయన ప్రూవ్, ఇంతకుముందు గతంలో ఆయన ప్రూవ్ అవ్వలేదు. ఆయన నమ్మించలేకపోయాడు పబ్లిక్ని. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఆయన మళ్ళీ ఇస్తాను నేను అన్నా. ముందు ఆయన ఏమన్నాడు, ఆయన ఈ ఇచ్చిన పథకాలు మంచివి కాదు, నైజీరియా అయిపోద్ది, అదైపోద్ది, బీదదేశం అయిపోద్ది, అది మంచిది కాదని చెప్పాడు ఆయన. సో అది కూడా నెగిటివ్గా పనిచేస్తుంది. ఒకసారి చెప్పిన మాట మళ్ళీ రెండో విధంగా చెప్తే నమ్మకం పోద్ది మనిషి మీద. అది ఆయన పోగొట్టుకున్నాడు. ఆయన వీడు మళ్ళీ నేను డబ్బులు ఇస్తానన్నా కూడా ఆయన నమ్మట్లేదు. ఉన్నదే పోగొట్టుకోవడం కంటే ఆయన వస్తాదనే దానికంటే ఎందుకనే ఉండదు. సో నా ఉద్దేశం అయితే ఈ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పటికీ అపోజిషన్కి ఆ స్ట్రెంగ్త్ రాలేదు. ఓకే, ఉన్న గవర్నమెంట్ దించేటంత స్ట్రెంగ్త్ రాలేదు. దట్టు వాళ్ళ పర్సంటేజ్ ఆల్రెడీ హై ఉంది. అండ్ బీసీసీ ఎస్సీసీ కలిస్తే కూడా ఓటు బ్యాంక్ పర్సంటేజ్ వాళ్ళ ద్వారానే ఎక్కువ వస్తుంది. సో ఏ ఫ్యాక్టర్లో చూసినా వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారన్నారు. ఎడ్జ్ అయితే వైసీపీకే 100% ఉంది. ఆ ఎడ్జ్ ఎంతైనా ఉండొచ్చు. అది గతంలో అనేక సర్వే సంస్థలు ఏవైతే వైసీపీ అధికారంలోకి వస్తాయని చెప్పారు, కేకే సర్వేస్ అని చెప్పి కొంత అథెంటిక్ గా ఉండింది వాళ్ళది గత 2019 ఎలక్షన్స్ లో ఇచ్చిన. ఇప్పుడు వాళ్ళు కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఎలాంటి లెక్కలతో చెప్తూ ఉన్నారు అంటే మెజారిటీ ఆఫ్ ద ఏజెన్సీస్ కూడా కూటమి వస్తుంది అని ఎంత స్ట్రాంగ్ గా చెప్తూ ఉన్నారు, వైసీపీ వస్తుందని అంతే స్ట్రాంగ్ గా చెప్తున్నారు. మనం ఎందుకు ఎడ్జ్ వైసీపీకి ఉంది అని బిలీవ్ చేయాల్సిన పరిస్థితి? ఓన్లీ బీసీలు, ఎస్సీ ఎస్టీ ఇప్పుడు సంక్షేమ పథకాలు అంటే ఏ ప్రభుత్వం వచ్చినా చేయాల్సిందే బాధ్యతగా. ఇప్పుడు వీళ్ళు కూడా ఆ పెన్షన్స్, ఆ స్కీమ్స్ మళ్ళీ కంటిన్యూ చేస్తాం, రెట్టించి ఇస్తాము అని చెప్తున్నారు కదా. ఆ నమ్మకం లేదా ప్రజలు? ఆ నమ్మకం ఆయన మీద లేకపోయింది కదా, ఆయన పోగొట్టుకున్నాడు. ఆయన ఖచ్చితంగా ముందు ఆయన ఫుల్ఫిల్ చేయలేకపోయాడు ఆయన. సో అది పోయింది. సో ఇప్పుడు ఎవరిని కదిలించినా కూడా తీసుకున్న వాళ్ళు అందరూ ఎవరు ఏమంటున్నారంటే, 1-2 ఇంటర్వ్యూలు జరిగినాయి. అఫ్ కోర్స్ అది మరి హాస్యాస్పదమో నిజంగా జరిగిందో తెలియదు. వాళ్ళ వెర్షన్ ఏంటంటే మాకు ఇచ్చింది చాలు, వచ్చిన తర్వాత ఇస్తాడో ఎవడో మాకు నమ్మకం లేదు కదా, ఇచ్చింది చాలు అంటారు. సో అవి కూడా కన్సిడర్ చేస్తారు కదా. ఇప్పుడు ఒకప్పుడు అదే నోటితో ఈ పథకాలు మంచివి కాదు, ఇవ్వకూడదు, నైజీరియా అయిపోద్ది, లేకపోతే శ్రీలంక అయిపోతుంది అన్న వాళ్ళు మళ్ళీ అంతకంటే ఎక్కువ ఇస్తారని ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? సో ఇది ప్రతి వాటర్ మైండ్లో ఉంటుంది. ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడూ కూడా ఒకసారి ఓటు వేసిన వాడు, ఎస్పెషల్ ఇండియాలో ఏ పార్టీకైనా ఓటు వేస్తే రెండోసారి ఓటు వేసేటప్పుడు 99.9% రెండోసారి మళ్ళీ ఓటు వేయడానికే ప్రయత్నిస్తాడు. ఓటు వెయ్యకూడదు అని అనుకుంటే ఇండివిజువల్గా అతనికి ఏదైనా ఎఫెక్ట్ అయితే తప్ప కానీ ఓటు వెనక్కి వెళ్ళదు. అది ఇండియాలో సిస్టమ్. అది 3-4 టర్మ్ నడుస్తుంది. అలాగే మన కాంగ్రెస్ని, తెలుగుదేశాన్ని, ఎన్ఆర్డీఎంకేని, డిఎంకేని ఇలాంటి ప్రభుత్వాలందరినీ భరిస్తూనే ఉంటాం. స్టిల్ ఇప్పుడు ఈవెన్ తెలుగుదేశానికి కూడా ఓడిపోయినా మినిమం ఓటు బ్యాంక్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఆ ఓటు బ్యాంక్ మినిమం ఎంత, 35% ఓటు బ్యాంక్ మినిమం ఆయనకు ఉంటుంది, ప్లస్ పవన్ కళ్యాణ్ వస్తుంది. అలాగే జగన్ గారికి కూడా 45 ఎంతో 46 45 ఉంది ఆయనకి. ఇది మినిమం ఉంటుంది. సో అల్టిమేట్గా అయితే మినిమం అయితే 100 నుంచి అనేది జగన్ గారు మొన్న ఈ మధ్య ఐపాక్ టీమ్ తోటి మనం 160 వచ్చేస్తానంటే ఏమో చెప్పలేము. వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వాళ్ళు బీసీస్, మెయిన్ బీసీస్. ఆయన ఉద్దేశం ఏంటంటే బీసీలు లాస్ట్ టైంలో
తెలుగుదేశానికి చేశారు. 70% వరకు బీసీస్ అందరూ తెలుగుదేశం చేశారు. ఆ బీసీస్ అందరూ చేయబట్టే ఆ మాత్రం పర్సెంటేజ్ వచ్చింది లాస్ట్ టైం. సో ఆ బీసీసీని ఆకట్టుకోవడం కోసం ఆయన వివిధ పథకాలు, పదవులు, ఎంత 33 మంది మంత్రులు ఉంటే 18 మంది మంత్రులు ఇచ్చి, మళ్ళా రాజ్యసభ 4 ఎప్పుడు ఇవ్వలేదు. ఎవరు రాజ్యసభ 4 బీసీసీకి ఇవ్వడం అనేది ఎప్పుడు చూడలేదు. ఇలాంటి వాళ్ళని ఆకట్టుకుని కొన్ని చైర్మన్ పదవులు, కమింగ్ కంటెస్టెంట్ కూడా ఉన్న 175 + 25 200లో 100 మందిని బీసీలనే పెట్టి ఆకట్టుకుని, అంతే కదా. మరి ఎవరిని ఆకట్టుకుంటే వాళ్ళు చేస్తారని చేస్తేనే కదా ఆకట్టుకునేది. సో ఆ పర్సెంటేజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ మీద డిసైడ్, మెయిన్లీ బీసీ ఓటు ట్రాన్స్ఫర్ మీద డిసైడ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ బీసీ నినాదం ఈ స్థాయిలో పనిచేస్తుంది అనుకుంటే మంగళగిరిలో లోకేష్ గారి పరిస్థితి ఏంటి? అదే చెప్తుంటా, ఎవరి వైపు నుంచి వాళ్ళు చెప్తారు. అది అక్కడ కూడా టఫ్ సిచ్యువేషనే. అంత ఈజీగా ఆయన గెలిచేస్తారని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఓకే, అంటే ఇంతకుముందు ఏమన్నా ప్రూవెన్ రిజల్ట్స్ ఉంటే ప్రూవ్ చేయొచ్చు. ఇంతకుముందు ప్రూవ్ అవ్వలేదు కదా, ఆయన గెలవలేదుగా. సేమ్ విత్ పవన్ కళ్యాణ్ గారు కూడా. అంటే నేను ఆయనకి అపోజిషన్ నేనేం మాట్లాడలేదు, ప్రూవెన్ రిజల్ట్స్ తో చెప్తున్నాను నేను. ప్రూవెన్ రిజల్ట్స్ ఎప్పుడు అబ్నార్మల్ గా ఉండవు కదా. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన ఓటు బ్యాంక్ 5.5%. ఆయన ఒక్కడ పోటీ చేస్తే 40% రాదు కదా, ఇంకో 5% వస్తుంది అంతే. మరి ఇద్దరు కలిసి పోటీ చేశారు, ఇద్దరిదే పెరిగిపోద్ది అంటే గవర్నమెంట్ కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా. ఆయన ఎందుకు తగ్గిపోతాయి, ఇలా పెరిగిపోతాయి. సో అల్టిమేట్గా టాలీ చేసుకుంటే మాత్రం బీసీసు ఎస్సీసు వన్ సైడ్ అయ్యారు, అందులో ఏమన్నా లేదు. 90% ఎస్సీసు, 60% బీసీసు, 90% రెడ్డీస్. అంటే 67% ఇటువైపు ఫేవర్గా ఉంది. ఇక్కడ 30%లో చూస్తే కాపులు 30-70 లేకపోతే 80-20 పవన్ కళ్యాణ్ గారి నుంచో తెలియదు. కమ్మాస్ 100%, 99% కమ్మాస్. అదర్ ఫార్వర్డ్ క్యాస్ట్లు కూడా 70% కూటమికి వేసిన, 30% డీటీ వేసిన. ఏ పర్సెంటేజ్ ఎలా చూసినప్పటికీ కూడా మీకు 67% యొక్క ఫేవరిజమే గవర్నమెంట్ తీసుకొస్తుంది. 37% ఎంత గగ్గోలు పెట్టినా కూడా ఇట్స్ ఇంపాసిబుల్. అది ఓకే, రైట్. సో ఏమైనా చెప్పగలుగుతారా కుప్పము మంగళగిరి ఇష్యూస్ ఏమైనా అవగాహన ఉందా? అక్కడ అంత డీటెయిల్గా నేను అది స్టడీ చేయలేదండి. సో ఎందుకంటే కుప్పంలో బాబును ఓడగొట్టబోతున్నాము అని చెప్పారు కదా. ఐ థింక్ సీనియర్ నాయకుడు అయినా ఆయన గెలుస్తారని అనుకున్నాను. అట్లా చెప్పాలి కదా, అంత మనం అలా చెప్పడం అది హాస్యాస్పదం అవుతుంది. మీ విషయం అయితే కుప్పంలో బాబు గారు గెలుస్తారు. కుప్పంలో బాబు గారు గెలుస్తారు. కుప్పంలో కూడా బాబు గారు ఓడిపోతే 175 సీట్లు వచ్చేస్తాయి జగన్ గారు. అంటే ఎగ్జామ్ అలాగే 120 కుప్పంలో బాబు గారు గెలుస్తారు. కానీ ఇవన్నీ చూసిన తర్వాత బీజేపీతో ఈ టీడీపీ పొత్తు పెట్టుకోవడం వల్లనే ఇంత టఫ్ అయిందంటారా? దేనికి ఉండే అడ్వాంటేజెస్ దానికి ఉంటాయి. అంటే ఇక్కడ బీజేపీతో పెట్టుకోపోలేదు అనుకోండి, వాళ్ళ గవర్నమెంట్ సపోర్ట్ ఉండదు. అప్పుడు బీజేపీ వైసీపీకి డైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే, సో పొత్తు పెట్టుకోవడం పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. పొత్తు పెట్టుకోవడం వల్ల నెగిటివ్ అంటే మైనారిటీస్ ఎక్కువ. మైనారిటీస్ కూడా పూర్తిగా ఏమీ తెలుగుదేశానికి కాదు, కానీ ఇప్పుడు పూర్తిగా వైసీపీకి మారిపోతారు. సో అది ఏంటి మరి వాళ్ళు ఇచ్చే 1% అంటే పోయే 4% ఎక్కువైంది. అవును కదా. ఓకే, సో ఈ విధంగా మీరు అన్న క్వశ్చన్ ఇది కూడా ఆలోచిస్తే ఇది. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు, మీ టైం మాతో స్పెండ్ చేసినందుకు. చాలా వాల్యుబుల్ పాయింట్స్ అన్ని కూడా మాకు చెప్పారు. నిజంగానే పిఠాపురంలో చాలా దగ్గరగా ఉన్నాయి మీరు చెప్పిన ఫిగర్స్ అన్ని కూడా. ముఖ్య ఉద్దేశం అదే ఈ రోజు చేయడంలో. నిజంగా ఎవరు చేసినా బెట్టింగ్ ఈజ్ వెరీ హార్మ్ఫుల్ అండి. అంటే కుటుంబాలు నాశనం అయిపోయి పూర్తిగా రోడ్డున పడే పరిస్థితి. రాత్రే బొమ్మ తిరిగి పడిపోతే ఆదుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఈ రోజు సపోర్ట్ చేసిన పార్టీ రేపు పొద్దున గెలుస్తుందా ఓడిపోతుందా పక్కన పెడితే వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారా లేదో తెలియదు ఫైనాన్షియల్ గా. సో చాలా అవేర్నెస్ తో ఉండాలి. ఏ పార్టీ గెలిచినా ఏ నాయకుడు గెలిచినా మనకు ఒరిగేది ఏమీ లేదు. మన బాగోగులు మన శ్రేయస్సు ఫ్యూచర్లో బాగుండాలని ఓటు వేస్తాం. వాళ్ళు గెలిచిన తర్వాత ఎంతవరకు చేస్తారు అనేది అగైన్ మళ్ళీ పవర్లోకి వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈ 4 రోజుల నుంచి బెట్టింగ్స్ అనేది తారాస్థాయిలో ఉన్నాయి. ఎక్కడికక్కడ పోలీసుల నిఘా ఉన్నప్పటికీ కూడా లక్షల్లో వేలల్లో గెలుస్తారు నాయకులు అన్న దగ్గర కూడా లక్షల్లో బెట్టింగ్లు కడుతూ ఉన్నారు. అది చాలా డేంజరస్.
ఖచ్చితంగా అందరూ అవేర్నెస్తో ఉండాలి. బెట్టింగ్స్ వేయకపోవడమే మంచిది. ఎక్కడైనా బెట్టింగ్స్ వేస్తూ ఉన్న తెలిసినా కూడా మీరు పోలీస్ అఫీషియల్స్కి ఇన్ఫార్మ్ చేయొచ్చు. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే మీరు కూడా ఒక కుటుంబాన్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. వై? బికాజ్ 2024 ఏపీ ఎన్నికలు మాత్రం దేశవ్యాప్తంగా కూడా ఐబాల్ అటెన్షన్ని క్రియేట్ చేస్తున్నాయి. దేశం మొత్తంలో ఎన్నికలు ఒకవైపు అయితే ఏపీలో మాత్రం మరోవైపు అన్న చందంగా చాలా టఫెస్ట్ ఎలక్షన్ సినారియో 2024. దీన్ని ప్రిడిక్ట్ చేయటం ఒక అజంప్షన్. ఇప్పుడు వరకు వస్తున్న ఫిగర్స్, ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్స్ అన్నీ కూడా వాళ్ళ అవగాహన, గ్రౌండ్లో వాళ్ళు చూసిన పరిస్థితులను బట్టి చెప్పారు. కానీ ఎగ్జాక్ట్లీ ఇవే అవుతాయా, అవ్వబోతున్నాయా అంటే మాత్రం ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. ఖచ్చితంగా కౌంటింగ్ వరకు మనం వెయిట్ చేయాలి. అఫీషియల్గా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు అనేది ప్రత్యక్షంగా కళ్ళతో చూసి ఆనందం పొందాల్సిందే. దట్స్ ఆల్ ఫర్ నో. థ్యాంక్ యూ రామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కౌంటింగ్ ముందు మళ్ళీ ఒక ఎపిసోడ్ చేద్దాం ఓవరాల్ గా స్టేట్ మూడ్ పైన. తప్పనిసరిగా. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ నో. చూస్తూనే ఉండండి క్యూబ్ టీవీ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.